హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ క్రిప్టో వరల్డ్. మనం లేటెస్ట్గా వచ్చిన వాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముందుగా అందరూ యాప్ని ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ కింద గ్లోబ్ సింబల్ మీద నొక్కండి. గ్లోబ్ సింబల్ మీద నొక్కిన తర్వాత పైన యాప్ వాలెట్ అని కనిపిస్తుంది. అక్కడ వాలెట్ని ఓపెన్ చేసుకోండి. వాలెట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు వెల్కమ్ టు ఇంటర్లింక్ వాలెట్ అని, క్రియేట్ న్యూ వాలెట్, ఇంపోర్ట్ వాలెట్ అని ఉంటుంది. ఇంపోర్ట్ వాలెట్ అంటే ఆల్రెడీ మీరు ఏదన్నా అంటే ఇంటర్లింక్ కాకుండా వేరే యాప్కి సంబంధించిన వాలెట్ని యాడ్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ వాలెట్, లేదు అనుకుంటే మనది. ఇప్పుడు కొత్త క్రియేట్గా చేసుకోవాలి కాబట్టి క్రియేట్ న్యూ వాలెట్ ప్రెస్ చేయండి. ఎక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోండి, ఏదో ఒకటి మీకు నచ్చింది. చూడండి, ఫస్ట్ టైం ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ ఇలా చేసుకోవాలి. గుర్తుండేది, ఈజీగా ఉండేది పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ 2 times పాస్వర్డ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి. యు ఆర్ ఆల్ సెట్, వాలెట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత ఇంతవరకు అయిపోయింది. ఇక్కడ పైన ఒక పాలిగాన్ సింబల్ కనిపిస్తుంది కదా, వాలెట్ పక్కన అక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్లో లాంగ్వేజ్ మీరు ఏదైనా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ లాంగ్వేజ్ మార్చుకోవాలనుకుంటే లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. ఇక్కడ కరెన్సీ వచ్చేసరికి యూఎస్డి, ప్రజెంట్ కరెన్సీ యూఎస్డిటీ అనమాట. అందుకని మనం యూఎస్డీలో పెట్టుకున్నాం, అది ఈజీగా ఉంటుంది. తర్వాత సెక్యూరిటీకి సంబంధించి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా, రీసెట్ వాలెట్ అన్న, పిన్ టచ్ ఐడి అంటే ఫోన్కి డైరెక్ట్గా మనం పాస్వర్డ్తో లాక్ కాకుండా ఫింగర్ ప్రింట్ ఉంటే ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ టచ్ ఫేస్ ఐడి ఉంది, అక్కడ ఆన్ చేసుకోండి ఆప్షను. తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మేషన్, ఆటో లాక్. వాలెట్ అనేది ఎన్ని నిమిషాలకి లాక్ పడాలనేది ఆటో వాలెట్ లాక్లో ఉంటుంది. నేనైతే 1 minute పెట్టుకున్నాను, మీరైతే 5 minutes కానీ 10 minutes కానీ, అది ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు పెట్టుకోండి. సెక్యూరిటీలు అయితే అవి ఉంటాయి. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ నోటిఫికేషన్స్ యాక్టివిటీ పెట్టుకోండి. రిసీవ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ సచ్ యాజ్ ఏ సెండింగ్, రిసీవింగ్. ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీరు ఎవరికైనా కాయిన్స్ పంపించినా లేదా మీకు ఎవరైనా కాయిన్స్ పంపించినా నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇది ఆన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సపోర్ట్, కస్టమర్ కేర్ అనమాట. ఇది సపోర్ట్ చేయడానికి ఇది. బ్యాక్ వచ్చేయండి, ఇందులో పని లేదు. ఇక్కడ లాస్ట్లో కింద ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి మెయిన్ పని ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. చూసారా, లింక్ యువర్ వాలెట్ విత్ ఇంటర్లింక్ ఐడి అని చెప్పి చూపించేసింది. పైన చూడండి, వెల్కమ్ కనెక్ట్ ఇంటర్లింక్ టు NHCS ఫ్రమ్ యువర్ ITLX వాలెట్ యాక్టివిటీ. మన హ్యూమన్ స్కోర్ కూడా పెరుగుతుందన్నమాట ITLX వాలెట్ యాక్టివేట్ చేసుకుంటే. తర్వాత కనెక్ట్ నౌ కొట్టండి. తర్వాత యాక్సెప్ట్. అయిపోయింది, వాలెట్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. నా హ్యూమన్ క్రెడిట్ స్కోర్ వచ్చేసరికి 0.0923గా ఉంది ఇప్పుడు ప్రజెంట్. తర్వాత దాన్ని పెంచుకోవాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే బ్యాక్ వచ్చేయండి, చెప్తాను. ఒక స్టెప్ బ్యాక్ రండి. అదే ప్రొఫైల్ మీద పైన చూసారు ఇక్కడ 0.93 అని చూపిస్తుంది. అక్కడే కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ అని ఉంటుంది. ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ అంటే అక్కడ నా కోడ్ అయినా యూజ్ చేసుకోండి, లేదు అనుకుంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోడ్ అయినా యూజ్ చేసుకోండి. నా కోడ్ వచ్చేసరికి కొడతాను చూడండి. ఇక్కడ BABPJ 7UT. చూడండి ఫ్రెండ్స్, BABPJ 7UT కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టండి. కొట్టిన తర్వాత రెఫరల్ కోడ్ జాయిన్ సక్సెస్ఫుల్లీ. చూడండి, ఇక్కడ ఇందాక 923 ఉంది స్కోరు, HCS స్కోర్, హ్యూమన్ క్రెడిట్ స్కోర్. ఇప్పుడు 2000 పెరిగింది నా యొక్క రిఫరల్ చేసుకోవడం వల్ల. ఎందుకంటే నా రిఫరల్ నేను చాలామందికి చేశాను కాబట్టి నా దాని నుంచి 50% మీకు
యాడ్ అవుతుంది. అందువల్ల 2923 హ్యూమన్ స్కోర్ క్రెడిట్ స్కోర్ పెరిగిపోయిందనమాట ఒకసారిగా. అదనమాట. మీరు ఎవరికైనా చేయాలి అనుకుంటే ఇక్కడ ఉంటుంది చూడండి, షేర్ టు ఎర్న్ కమిషన్ అని చెప్పి ఇన్వైట్ కోడ్, అది మీ ఇన్వైట్ కోడ్. కింద ఇన్వైటర్స్ కోడ్ అని చెప్పి నా కోడ్ కొట్టుకోవాలి. పైన మీరు ఎవరికైనా కొట్టుకోవాలంటే ఈ కోడ్ కొట్టుకోండి, మీకు ఎవరికైనా కావాలంటే రెఫర్ చేయాలనుకుంటే అది. అంతే ఫ్రెండ్స్. ఇక మళ్ళీ వాలెట్ ఓపెన్ చేసుకోండి. వాలెట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేనైతే చాలా ఉన్నాయి, ఇవేమి మీరేం చేయొద్దు, వదిలేసేయండి. తర్వాత ఇక్కడ స్పిన్ నౌ అని చూడండి, ITLX వాలెట్ గ్రాండ్ లాంచ్ సెలబ్రేషన్ అని చెప్పి ఇక్కడ జాయిన్ నౌ కొట్టండి. తర్వాత స్పిన్ నౌ కొట్టినప్పుడు మళ్ళీ కనెక్ట్ వాలెట్ అని అడుగుతుంది. ITLX అదే ఇంటర్లింక్ వాలెట్ అని యాడ్ చేయండి. ఓకేనా? చేసిన తర్వాత మనకు ఇక్కడ స్పిన్ రోల్ వస్తుంది. ఇందులో మనకి ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమీ స్పిన్స్ లేవు, 0 స్పిన్స్. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది పైన, టికెట్ దగ్గర ప్లస్ మీద కొట్టండి. కొట్టిన తర్వాత ఫాలో ఎక్స్ అని చెప్పి ఉంది, ITLX వాలెట్ ఇంటర్లింక్ వాళ్ళది. ఎక్స్ని ఫాలో చేస్తే మనకు ఒక టికెట్ వస్తుంది. అలాగే ఇన్వైట్ ద ఫస్ట్ రిఫరల్, మీరు ఎవరైనా ఇందులోకి ఎవరైనా రిఫర్ చేస్తే మీకు ఒక స్పిన్ వస్తుంది అనమాట. ట్రేడ్ టు కలెక్ట్ టికెట్స్, ట్రేడింగ్ చేసినందుకు కూడా ఒక టికెట్ వస్తుంది. ప్లస్ స్వాప్ వాల్యూమ్ చేసుకున్నందుకు $50 ప్లస్ అలాగే ఫ్యూచర్ వాల్యూమ్ $250 వస్తాయి. తర్వాత ఇన్వైట్ రిఫరల్స్ అండ్ గెట్ దెమ్ ట్రేడింగ్ చేసినందుకు అనమాట. ఫ్యూచర్ వాల్యూమ్ 250 అలాగే స్వాప్ వాల్యూమ్ 50. తర్వాత ఈచ్ టైం ఫర్ 2 రీచెస్కి 500 ప్లస్ స్వాప్ వాల్యూమ్ 100 అలా వస్తాయి. ప్లస్ స్పిన్ కూడా వస్తాయి. ప్రజెంట్ మనం ఫస్ట్ చేద్దాం, ట్విట్టర్లో ఫాలో అవుదాం ఇంటర్లింక్ వాలెట్ని, షేర్ కొట్టండి. డైరెక్ట్గా మిమ్మల్ని ట్విట్టర్ అకౌంట్లోకి తీసుకెళ్ళిద్ది. మీరేం చేయొద్దు. ట్విట్టర్ అకౌంట్లోకి వచ్చేసిన తర్వాత ట్విట్టర్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఓపెన్ అయిపోయింది. ఫాలోయింగ్ మళ్ళీ ఒక్కసారి ఒక స్టెప్ బ్యాక్ రండి. నాది ఇంకా ఫాలో అయిందో లేదో చూద్దాం. మళ్ళీ ఓపెన్ అయిపోయింది. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ ITLX వాలెట్ దగ్గర షేర్ అయిపోయిందని చూపిస్తుంది. టైమర్ పడింది. మళ్ళీ 15 గంటలకి మళ్ళీ ఒకసారి చేసుకోవచ్చు అనమాట. 15 గంటలకు ఒకసారి, ఎవ్రీ 15 అవర్స్కి ఒకసారి వస్తుంది. ఇప్పుడు క్లోజ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక స్పిన్ వచ్చింది. నేను ఇప్పుడు స్పిన్ తిప్పుతా. నాకైతే స్పిన్లో ఏ వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఇన్వెంటరీ బాక్స్ ఉంది కదా పైన, జ్యువెలరీ బాక్స్ టైపు, ఆ ఇన్వెంటరీ బాక్స్ మీద క్లిక్ చేయండి. సేమ్ లాస్ట్ టైం 4 మిలియన్ సెలబ్రేషన్ ఎలా చేసాం, ఇందులో కూడా అంతే అనమాట. లెటర్స్ రావాలి. నాకైతే A1 వచ్చింది. కింద చూపిస్తాను, కిందకి రండి, స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూసారా, ఆర్డర్లీ అంటే ఇది కాయిన్ అనమాట. ఈ లెటర్స్ అన్నీ వస్తే ఆర్డర్లీ అనే కాయిన్ వస్తుంది. తర్వాత పాలిగన్ కాయిన్, తర్వాత వరల్డ్ కాయిన్, తర్వాత లయర్ జీరో కాయిన్, తర్వాత ఫిలో కాయిన్ అంట, చైన్ లింక్ కాయిన్, తర్వాత అవలాంచ్, తర్వాత హైపర్ లిక్విడ్, తర్వాత బిట్ అన్సోర్, ఎథీరియం, తర్వాత బిట్ కాయిన్ ITLX. అన్నిటికంటే బాగా హై మన టార్గెట్ బిట్ కాయిన్ ITLX ఎథీరియం మీద ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఎవరో కూడా క్లైమ్ అయితే చేసుకోవద్దు. క్లైమ్ చేస్తే ఆ లెటర్స్ అన్నీ మళ్ళీ పోతాయి. వెయిట్ చేయండి. నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ 29 దాకా ఉంది. ప్రతిరోజు చేసుకోండి. 29 తర్వాతే మీరు క్లైమ్ కొట్టుకోండి. అప్పుడు దాకా వెయిట్ చేయండి. లాస్ట్ ఉన్నాయి కదా బిట్ కాయిన్, ఎథీరియం వచ్చేసరికి $2,800 ఉంది. బిట్ కాయిన్ కూడా దగ్గరగా కోట్లలో ఉంది. మనకి ఈ 2 వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత క్లోజ్ చేసేయండి, బ్యాక్కి వెళ్ళిపోండి. అంతే ఫ్రెండ్స్, డైలీ ఇలా చేసుకోండి. నా రెఫరల్ కోడ్ యూజ్ చేసుకోవాలనుకుంటే చెప్పాను కదా, స్క్రీన్ మీద కూడా ఇస్తాను. నా రెఫరల్ కోడ్ యూజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.